హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. అండ్ మీకోసం దృఢం మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మాకు ప్రెసెంట్ జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే హీరో ఒక ఊరికి పోలీస్ ఆఫీసర్గా వెళ్తాడు గైస్. అయితే హీరో వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత ఆ ఊర్లో ఒక డెడ్ బాడీ అయితే దొరుకుతుంది గైస్. అది కుళ్ళిపోయిన స్థితిలో అయితే ఉంటుంది గైస్. అయితే పోలీసులు ఆ కేసుని అయితే టేకప్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు గైస్. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకో రాబరీ కేసు అయితే వీళ్ళ దగ్గరికి అయితే వస్తుంది గైస్. దాని తర్వాత ఇంకో డెడ్ బాడీ అయితే దొరుకుతుంది, అది కూడా కుళ్ళిపోయిన స్థితిలో అయితే ఉంటుంది గైస్. అయితే పోలీసులు ఈ కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు గైస్. అయితే ఈ మూడింటికి కామన్గా పాయింట్ అయితే వాళ్ళకి తెలుస్తుంది గైస్, ఏదో లింకప్ ఉంది అని అయితే తెలుస్తుంది. రాబరీస్కి ఈ డెడ్ బాడీస్కి ఏదో లింకప్ ఉంది, ఏదో కామన్ పాయింట్ ఉందని అయితే వీళ్ళైతే కనబెడతారు గైస్. మళ్ళీ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చింది ఏంటి, మరి పోలీసులు ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తారు, ఇంకో మర్డర్ కూడా జరుగుతుంది గైస్. మళ్ళీ వాళ్ళకి ఎలాంటి నిజాలు తెలిసాయి, మరి పోలీసులు ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి, అసలు ఆ కల్ప్రిట్ ఎవడు, దేనికోసం ఇవన్నీ చేస్తున్నాడు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్, బాగుంది. స్టార్ట్ ఓకే, నార్మల్గా స్టార్ట్ అవుతుంది, ఒక రెగ్యులర్ కమర్షియల్ ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా లాగానే స్టార్ట్ అవుతుంది. హీరో ఆ విలేజ్కి రావడం, ఆ డెడ్ బాడీ దొరకడం, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ముందుకు వెళ్తూ ఉంటుంది. తర్వాత రాబరీ గురించి తెలియడం, ఆ ఇన్వెస్టిగేషన్ కూడా హీరో ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఇలా ఒక నార్మల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాలానే వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయిపోతుంది, అలాగే వెళ్తూ ఉంటుంది. చిన్న చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ తోటి ఒక రెగ్యులర్ కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకెళ్తూ ఉంటారు. అక్కడక్కడ ట్విస్ట్ అండ్ టర్న్స్ రావడం, కొద్దిగా ఎంగేజ్ థ్రిల్ చేయడం అలా వెళ్తూ ఉంటుంది. లాస్ట్ 30-40 మినిట్స్ ఉందనగా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది గైస్. ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అయితే పడుతుంది మనకి. మూవీ ఇంకా ఎండింగ్ ఉందనగా 30 మినిట్స్ మూవీ ఉందనగా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అయితే పడుతుంది. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది గైస్, సూపర్ అనిపిస్తుంది. అక్కడొచ్చే హీరో యాక్ట్ ఏదైతే ఉంటుందో చాలా ఇంటెన్స్గా చేస్తాడు కదా, సూపర్ అనిపిస్తుంది. అక్కడ మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా అనిపిస్తాయి. ఏదైతే ఆ టెస్ట్ పడుతుందో దాని తర్వాత వచ్చే ఆ పోర్షన్ ఏదైతే ఉందో సూపర్ అనిపిస్తుంది. దాని తర్వాత ఒక్కొక్క ఏదైతే నిజాలు తెలుస్తాయో హీరోకి మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది కదా, సూపర్ అనిపిస్తుంది. అప్పుడు దాకా ఒక రెగ్యులర్ కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాలో అనిపించిన మూవీ ఆ లాస్ట్ 30-40 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది కదా, సూపర్ అనిపించింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టెస్ట్ మాత్రం సూపర్ అనిపించింది. ఆ పోర్షన్ కూడా సూపర్గా తీశారు కదా. హీరో పర్ఫార్మెన్స్ మాత్రం అక్కడ నెక్స్ట్ లెవెల్ అనిపించింది గైస్. ఇంకా మిగతా వాళ్ళ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ అలా రెగ్యులర్ కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా లాగానే వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ముందుకు వెళ్తూ ఉంటుంది. అందరిని ఎంక్వైరీ చేయడం, చిన్న చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ రావడం, ఎంగేజ్ థ్రిల్ అట్లా వెళ్తూ ఉంటుంది. ఒక రెగ్యులర్ కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాలో ఉందే అని అనిపించింది. బట్ లాస్ట్ 30-40 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఆ పోర్షన్ మాత్రం సూపర్ అనిపించింది. ఎండింగ్ కూడా సూపర్ అనిపించింది గైస్. మూవీ మాత్రం హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. ప్రెజెంట్ జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామానే, బట్ లాస్ట్ 30-40 మినిట్స్ మాత్రం మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆ టెస్ట్ కూడా సూపర్ అనిపిస్తుంది గైస్. అసలు దేనివల్ల జరుగుతుంది ఏంటనేది లాస్ట్లో మనకి అవనేది తెలుస్తుంది గైస్, మనకి చూపిస్తారు. త్రూ అవుట్ మూవీలో ఏదైతే వాళ్ళు ప్రాసెస్ చేశారో ఇన్వెస్టిగేషన్, లాస్ట్లో వచ్చాక దాని గురించి మనకైతే తెలుస్తుంది గైస్. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఏదైతే వాళ్ళు చేశారో లాస్ట్లో రివీల్ అయితే చేస్తారు. అది సూపర్ అనిపిస్తుంది, మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్లో ప్రతి ఒక్కరికి బాగున్నాయి. హీరో మాత్రం చాలా బాగా చేశారు గైస్. హైలీ రికమెండ్ చేస్తున్నాను. ప్రెసెంట్ జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది, వాచ్ చేయండి. నేను కూడా ఒక రెగ్యులర్ కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చూస్తున్నానే. ఇంకా ఎన్నిసార్లు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ డ్రామాస్ వస్తాయి, ఇది కూడా ఒక రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా లాగానే ఉంది అని అయితే వాచ్ చేశాను. అలా వెళ్తూ ఉంది మూవీ, ఓకేష్గా అనిపించింది. బట్ లాస్ట్ 30-40 మినిట్స్ మాత్రం సూపర్ అనిపించింది. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది మూవీ. హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. ప్రెసెంట్ జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.75 గైస్. నాకు పర్సనల్ మూవీ నచ్చింది, బాగుంది గైస్. బట్ ఒక రెగ్యులర్ కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామానే, బట్ లాస్ట్ 30-40 మినిట్స్ మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, సూపర్ అనిపిస్తుంది గైస్. హీరో యాక్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరికి బాగున్నాయి గైస్. ఓకే, దృఢం మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.